హలో అందరికీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ ఫర్ 10th April 2024 గురించి తెలుసుకుందాం. ప్రజెంట్లీ మనకు 745 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. మీ సపోర్ట్ ఇలాగే కొనసాగిస్తారని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, మనం డైలీ చేసిన విధంగానే ఫస్ట్ డేటా అనాలిసిస్ చూద్దాం. ఎంతమంది నేను లాస్ట్ వీడియోలో అది మనం చేసింది 8th April 2024లో క్లియర్గా చెప్పాను. నా టార్గెట్ అనేది వన్స్ 48,300 or 400 బ్రేక్ అయితే 49,000 వరకు కూడా మార్కెట్ వెళ్తుందని. నిన్న ఎంతమంది గమనించారో కామెంట్ సెక్షన్లో తెలపండి. నిన్నటి హై వచ్చేసి 48,960. మన టార్గెట్కి నియరెస్ట్ వెళ్ళి అక్కడి నుంచి సెల్ ఆఫ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ మనం FIDA డేటా వెళ్దాం. ఎక్సెప్ట్ క్లయింట్స్ మిగతా వాళ్ళందరూ బుల్లిష్గా ఉన్నారు. FIIs ప్రోస్ ఇండెక్సివ్గా ఉన్నప్పటికీ FIIs బుల్లిష్గా ఉన్నారు కాబట్టి మనం మార్కెట్ని బుల్లిష్ వ్యూతోనే చూడాలి. నిన్న వచ్చింది ప్రాఫిట్ బుకింగ్గా ట్రీట్ చేయండి, కానీ నిన్నది సెల్ ఆఫ్గా ట్రీట్ చేసి కొత్తగా డౌన్ సైడ్ పొజిషన్స్ తీసుకోవద్దు. ఓకే, నిన్న హై రీచ్ అయింది కాబట్టి డౌన్ అయింది. మేబీ ఈరోజు 49,000 దాటొచ్చేమో. సో దాన్ని బట్టి మీరు ట్రేడింగ్ ప్లాన్ చేసుకోండి. బట్ ఎనీహౌ ఈసారి జరిగిందనేసి ప్రతిసారి నేను చెప్పినట్లు మార్కెట్స్ రీచ్ అవుతాయని మాత్రం అనుకోద్దండి. 100% ఛాన్స్ ఉంది నేను చెప్పింది కాకపోవడానికి కూడా. కాబట్టి మీ రిస్క్ రివార్డ్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం నష్టపోయేటప్పుడు తక్కువగా నష్టపోతూ మనము సంపాదించేటప్పుడు ఎక్కువగా సంపాదిస్తే అదే మీకు ట్రేడింగ్లో సక్సెస్ని అల్టిమేట్గా ఇస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. నీకు ఇప్పుడు నిఫ్టీ చూస్తున్నాము. నిఫ్టీ ఇమీడియట్ రెసిస్టెన్స్లు 22,700, 750, 800. సో ఇమీడియట్ 50 పాయింట్స్కి రెసిస్టెన్స్ ఉన్నాయి. సో చూసి మీరు నిఫ్టీలో అయితే అది చూసి ట్రేడ్ చేయడం బెటర్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీలో మీకు సపోర్ట్ ఇట్ సెల్ఫ్ 48,700 దగ్గర ఉంది. రెసిస్టెన్స్ 49,000 దగ్గర, 48,900, 49,000 దగ్గర ఉంది. మేబీ ఇంట్రాడేలో ఈ 49,000 బ్రేక్ అయితే మనకు 49,200, 49,500 కూడా డోర్స్ తెరుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని కానీ నిఫ్టీని డౌన్ సైడ్ చూడొద్దు, కానీ సైడ్ వేస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీని మాత్రం బులిష్గా చూస్తున్నాను విత్ ఇమీడియట్ స్టాప్ లాస్ ఆఫ్ 100 to 200 పాయింట్స్. అంటే 48,500 బ్రేక్ అవ్వనంత వరకు మనం బులిష్గానే ఉండాలి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, ఇది డేటా అనాలిసిస్ అయిపోయింది. ఇప్పుడు చార్ట్లోకి వెళ్ళిపోదాం. నిన్న యాక్చువల్గా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ట్రేడ్స్ తీసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. ఓకే, నిన్న నేను ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్లోకి తీసుకెళ్దాము. ఫస్ట్ చూడండి, నేను ఎప్పుడు చెప్పేది మన వీడియోలో ఫస్ట్ క్యాండిల్ని చూసి మనం డెసిషన్ తీసుకోకూడదు. ఫస్ట్ క్యాండిల్ అనేది రిఫరెన్స్ పాయింట్. ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అయితేనే దాని బేస్ మీద నెక్స్ట్ ఫామ్ అయ్యే క్యాండిల్స్ని బట్టి మనం ట్రేడింగ్లో ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ క్యాండిల్ రెడ్ పడింది. ఎంతమంది నిన్న ఫస్ట్ క్యాండిలే ఇంత రెడ్ పడిందంటే మార్కెట్ డౌన్ అవుతుందని ట్రీట్ అయ్యి PE కొనడం కానీ కాల్ సెల్ చేయడం కానీ ఎంతమంది చేశారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏమంటే, ఫస్ట్ క్యాండిల్ రిఫరెన్స్గా తీసుకోండి. ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ చేస్తే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు 80% ఉన్నట్టు. ఇక్కడ చూసారంటే సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ ఎక్కడ కూడా ఫస్ట్ క్యాండిల్ లోని బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అవ్వడం అంటే ఓన్లీ కిందికి వెళ్ళడం కాదు, బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వడం. క్యాండిల్ బాడీ అనేది ఫస్ట్ క్యాండిల్ కింద క్లోజ్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, అంతవరకు తీసుకోకూడదు. కాబట్టి ఫస్ట్ 5 minutesలో ఎంట్రీ తీసుకోకూడదు. 5 minutes క్యాండిల్ తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్స్ని బట్టి డెసిషన్స్ మార్చుకోవాలి. ఎప్పుడైతే ఫిఫ్త్ క్యాండిల్ గ్రీన్ పడిందో, సెకండ్ క్యాండిల్ హై బ్రేక్ చేసిందో మనం అప్పుడు అప్ సైడ్ ప్లాన్ చేయాలి. అప్పుడు ఎంట్రీ, అదే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అరౌండ్ 48,680 దగ్గర ఎంట్రీ తీసుకోవాలి విత్ స్టాప్ లాస్ ఆఫ్ టుడేస్లో 48,600. అంటే 80 పాయింట్స్ స్టాప్ లాస్ విత్ టార్గెట్ ఆఫ్ 48,820. అంటే మనం దగ్గర 80 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తూ 150 పాయింట్స్ టార్గెట్ చేస్తున్నట్లు. వన్స్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ట్రేడ్స్ అనేవి అయితే లేవు. మార్కెట్స్ కూడా కంప్లీట్గా సైడ్ వేస్లో ఉన్నాయి. మేబీ ఎక్కువగా మూవ్ అయ్యొచ్చు అప్కి డౌన్కి, కానీ సైడ్ వేస్ ఉంది. మీరు బాగా గమనించారంటే నేను ఒక చిన్న డ్రాయింగ్ టూల్ వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చిన్న ఎంపాడన్ చేసింది నేను చూస్తున్నాను చూడండి. ఇక్కడ 1040కి వచ్చిన క్యాండిల్
తర్వాత 11:30కి వచ్చిన క్యాండిల్, తర్వాత 12:40కి వచ్చిన క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చేసింది. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చేసింది. ఆ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అరౌండ్ ఎన్ని గంటలకు బ్రేక్ ఇచ్చింది? 13:30 మీన్స్ 1:30కి బ్రేక్ ఇచ్చింది. సో హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ డౌన్లో ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. 48,800 దగ్గర ఎంట్రీ తీసుకొని 48,880 స్టాప్ లాస్గా పెట్టుకొని టార్గెట్ 2 డేస్లో 48,600. అంటే ఇక్కడ కూడా 80 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తున్నాం, 200 పాయింట్స్ టార్గెట్ ఇస్తున్నాం. ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఈ 2 ట్రేడ్స్ తప్ప ఏ ట్రేడ్ ఎంట్రీ తీసుకోరు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఎంట్రీ కాల్ సైడ్ అయిపోయింది, సెకండ్ ఎంట్రీ పుట్ సైడ్ అయిపోయింది. సో మనకు డైలీ 2 to 3 ట్రేడ్స్ మాత్రమే ప్రొఫెషనల్గా మనం ఎంట్రీ తీసుకోగలం విత్ ప్రాపర్ స్టాప్ లాస్, విత్ ప్రాపర్ టార్గెట్. సో మనము కావాలి అని అంటే స్కాల్పింగ్ చేస్తారు. మీకు స్కాల్పింగ్ ఐడియా ఉంటే ప్రతి క్యాండిల్ని ట్రేడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ పడగానే మళ్ళీ పైకే వెళ్తుందని చెప్పేసి స్కాల్పింగ్ ఎంట్రీ వితిన్ 5 to 10 minutes ఎగ్జిట్ అయిపోతారు. అది లాస్ కానీ ప్రాఫిట్ కానీ, ఎక్కువసేపు ట్రేడ్లో ఉండరు. అది చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అదొక టెక్నిక్. మీకు ఒకవేళ స్కాల్పింగ్ గురించి ఐడియా లేకపోతే స్కాల్పింగ్ మీద వీడియో చేయాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి, మనం నెక్స్ట్ ఆ వీడియో చేద్దాం. యాక్చువల్గా మనం ఆప్షన్ చైన్, ఆప్షన్ గ్రీక్స్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేశాము. ఆప్షన్ చైన్, ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి వీడియో అడిగారు, ఖచ్చితంగా వస్తుంది. ఈ సండే వరకు వెయిట్ చేయండి, ఖచ్చితంగా అది రిలీజ్ చేస్తాము. ఇన్ కేస్ దీని గురించి కూడా క్లారిటీ కావాలంటే కామెంట్ రూపంలో తెలపండి. ఇది బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే నిఫ్టీలో ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎంట్రీ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకుంటారు? ఇప్పుడు ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ చేస్తే ఎంట్రీ తీసుకోమన్నా, కానీ నిఫ్టీలో ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసి ఎంట్రీ తీసుకున్నాం. యాక్చువల్గా దీన్ని బట్టేసి ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ నిఫ్టీలో అది వర్కౌట్ కాలే, స్టాప్ లాస్ ఇచ్చేయాల్సి వచ్చింది. ఓకే, తర్వాత డౌన్ అయిపోయింది. ఇక్కడైతే మనకేం పెద్దగా ట్రేడింగ్ ఎంట్రీస్ అయితే కనపడలేదు, కానీ ఇక్కడ కూడా మైనర్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. అది అరౌండ్ ఇక్కడ నిఫ్టీలో అయితే మనకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ ఇచ్చింది మాత్రం అరౌండ్ 12కి ఇచ్చింది. ఓకే, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్యూచర్ వీడియోస్ వెంటనే మీకు అందడానికి మీ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.